మరిన్ని అప్డేట్స్ చూస్తే టోల్ గేట్ల దగ్గర ట్యాక్స్ వసూళ్లు ప్రారంభం కావడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. పాత నోట్లు చెల్లకపోవడం, 2000 నోట్లకు చిల్లర దొరక్క ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో టోల్ ప్లాజాల దగ్గర గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతుంది. చిల్లర కోసం సిబ్బంది, వాహనదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ట్యాక్స్ వసూళ్లు ఆపేయాలని కోరుతున్నారు. టోల్ వసూలు మొదలవటంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. నిర్మల్ జిల్లా జాతీయ రహదారిపై టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి గందరగోళంగా మారింది. టోల్ ట్యాక్స్ మొదలైన సంగతి తమకు తెలియదని చెబుతున్నారు వాహనదారులు. తమ దగ్గర 2000 నోట్లు మాత్రమే ఉన్నాయని, చిల్లర ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చానేమో కార్డులు లేవండి, నాకు అవసరం లేదు. కార్డులు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే పంపించేసేయండి. అనవసరంగా ఎందుకు పబ్లిక్ ఇబ్బంది పెడతారు? మీరు టోల్ గేట్లు ఓపెన్ చేసుకొని డబ్బులు చిల్లర లేకుండా అమౌంట్ అంతా ప్రొవైడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. మీరు నల్గొండ జిల్లాలోనూ టోల్ ప్లాజా దగ్గర చిల్లర కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. టోల్ ఫీజు వసూళ్లు చేస్తుండటంతో సరిపడా చిల్లర లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర పాత నోట్లు చెల్లకపోవడం, కొత్త 2000 రూపాయల నోటుకు చిల్లర లేకపోవడంతో టోల్ ప్లాజా సిబ్బంది, వాహనదారుల మధ్య గొడవకు దారితీసింది. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. చిల్లరకు చాలా ఇబ్బంది జరుగుతుంది. టోల్ గేట్ల కాడ కూడా 2000 రూపాయలు లోటు ఇస్తే 2000 రూపాయలు లోటు ఇచ్చినా కూడా మీరే చూస్తుంటారు, చిల్లర లేదని చెప్తారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చిల్లర ప్రాబ్లం ఉండి 2000 నోట్ ఉంది, అది ఇవ్వడానికి స్వైపింగ్ కార్డు అడుగుతున్నారు, అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. చిల్లర ప్రాబ్లం ఉన్నది. షాద్ నగర్ లోని టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. షాద్ నగర్ లోని టోల్ గేట్ దగ్గర ఇవాళ్ల తెల్లవారుజాము నుంచి టోల్ ఫీజు వసూళ్లు చేస్తున్నారు. అయితే సరిపడా చిల్లర లేక అటు వాహనదారులు, ఇటు టోల్ ప్లాజా సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ టోల్ ప్లాజాలోనూ సేమ్ సీన్. చేంజ్ కష్టాలు అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్నాయి. వాహనదారులు 2000 రూపాయల నోట్లు ఇస్తుండటంతో చిల్లర ఇవ్వలేక టోల్ ప్లాజా నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. అందరూ పెద్ద నోట్లే ఇస్తుండటంతో కొన్నిసార్లు సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో అక్కడక్కడ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. పటాన్ చెరువులోని టోల్ ప్లాజా దగ్గర ఉదయం నుంచే వాహనాలు నిలిచిపోయాయి. నగదిచ్చే వారికి సరిపడా చిల్లర లేకపోవడంతో ఇటు టోల్ ప్లాజా సిబ్బంది, అటు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చిల్లర లేక తీసుకుంటలేం, మా దగ్గర చిల్లర లేకున్నా తీసుకుంటలేం. మాది వాళ్ళ 2000 నోట్ తీసుకొస్తున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర మా దగ్గర చిల్లర లేదు. అట్లాంటప్పుడు స్వైపింగ్ మిషన్ వాడుతున్నాం. చేంజ్ అయితే లేదండి వాళ్ళ దగ్గర. అయితే మేమే మా వంత నుంచి చేంజ్, మాకు తెలుసు వాళ్ళు ఎంత పెట్టగలరు. వాళ్ళు కూడా ప్రాబ్లం ఉంది కదా. ఇంతకు ముందు చేసేటప్పుడే వాళ్ళు ఆలోచించాలి. పెద్దవాళ్ళు చేసిన ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటున్నాం మా వంతు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్ టోల్ ప్లాజా దగ్గర కూడా చిల్లర లేక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. టోల్ ట్యాక్స్ రద్దును మరో 15 రోజులు పొడిగించాలని వాహనదారులు కోరారు. పెద్ద నోట్లు రద్దు కావడంతో ఇక్కడ చిల్లర వాళ్ళు ఇస్తలేరు. మరి దీన్ని మరో 5 తారీఖు దగ్గర దాదాపు ఇప్పుడు వాహనదారులు 2000 నోట్లు ఇస్తుండటంతో అందరికీ చిల్లర ఇవ్వలేకపోతున్నారు టోల్ నిర్వాహకులు. స్వైపింగ్ మిషన్లు కూడా కొన్ని టోల్ గేట్ల దగ్గరే అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా సిగ్నల్ సరిగా లేక ఛార్జింగ్ ఉండకపోవడంతో కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి.